గురక ఎందుకు వస్తుంది? సో నార్మల్గా మనం పడుకున్న తర్వాత మన మెడ భాగంలో కండరాలు అనేవి రిలాక్స్ అవుతాయి. సో రిలాక్స్గా ఇలా ఫ్లాసిడ్గా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం గాలి తీసుకున్నప్పుడు సో ఆ గాలి అనేది ఫ్లాసిడ్గా ఉన్న కండరాల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటుంది. సో ఈ కండరాల మూమెంట్ వల్ల గురక అనేది వస్తుంది. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, తర్వాత టాన్సిల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అండ్ ఆల్సో ఎవరికైతే గొంతు భాగంలో ఎక్కువ శాతం ఫ్యాట్ ఉన్న వాళ్ళు, అండ్ థైరాయిడ్ ఇష్యూస్ అంటే హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి సో ఈ గురక అనేది ఎక్కువగా వస్తుంది. గురక ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లం ఉన్నట్టు కాదు, కానీ గురక వల్ల ఎప్పుడైతే మీకు నిద్ర మేలుకు వస్తుందో అప్పుడే మీకు ప్రాబ్లం ఉన్నట్టు. ఇలా కంటిన్యూస్గా జరిగితే సో ఓఎస్ఏ అనే ప్రాబ్లం వస్తుంది అనమాట. ఈ ఓఎస్ఏ ప్రాబ్లం ఉంటే మీకు హార్ట్ మీద లోడ్ ఎక్కువబడి బ్లడ్ ప్రెషర్ పెరగడం అండ్ ఆల్సో పల్మరీ హైపర్ టెన్షన్ అనే ప్రాబ్లం వస్తుంది. సో ఓఎస్ఏ అనే ప్రాబ్లం గురించి తెలుసుకోవడానికి మన నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్